Hi all of you. Welcome back to Ramareddy Maths Academy. This is a second lecture in our formal language and automata theory. దీన్ని ఫ్లాట్ ఆర్ థియరీ ఆఫ్ కంప్యూటేషన్ అండ్ ఆటోమేటా థియరీ అని అంటారండి కొన్ని యూనివర్సిటీస్లో. అందులో ఉన్నటువంటి మనకి ఇంట్రడక్షన్ టు ఆటోమేటాలో సెకండ్ లెక్చర్. ఫస్ట్ క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను ఏంటి వాట్ ఈజ్ ఆటోమేటా, ఆటోమేటాని ఎలా యూజ్ చేస్తారు, ఏంటి స్ట్రింగ్స్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే దీని ముందున్నటువంటి వీడియోని చూసిన తర్వాత తీసి చూడండి. ఆటోమేటా అంటే ఏం చెప్పాను ఫస్ట్ క్లాస్లో, ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ డివైస్ ఆర్ ఇట్స్ ఎ మోడల్ మిషన్. అవునా, నేనేమంటానంటే ఈరోజు నేను డిస్కస్ చేసేది ఫైనైట్ ఆటోమేటా. ఫైనైట్ ఆటోమేటా అని అంటే ఏమంటానంటే బిల్డ్ ఎ మోడల్ ఆర్ యూ కెన్ కన్సిడర్ దట్ అబ్స్ట్రాక్ట్ మోడల్. ఓకే, abstract mission or abstract model. ఏమంటున్నాను, build that abstract model with finite number of states. ఏమంటున్నాను, build a model with finite number of states. Finite number of states. That is called it as finite ఆటోమేటా. ఏమంటాను, నేను ఇచ్చినటువంటి మిషన్ని ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్తో నేను డెవలప్ చేస్తే దాన్ని అబ్స్ట్రాక్ట్, దాన్ని ఫైనైట్ ఆటోమేటా అంటాను. యాక్చువల్గా మనకి ఫైనైట్ ఆటోమేటా వచ్చేసి 2 టైప్స్ అండి. ఏంటంటే ఫైనైట్ ఆటోమేటా, ఫైనైట్ ఆటోమేటాని నేను 2 టైప్స్ లాగా డివైడ్ చేస్తున్నాను. ఒకటి డిఎఫ్ఏ, మీ అందరికీ తెలుసు. ఎన్ఎఫ్ఏ ఆర్ ఎన్డిఎఫ్ఏ. ఏంటి డిఎఫ్ఏ ఈజ్ నథింగ్ బట్ ద డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఎన్డిఎఫ్ఏ మీన్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. యాక్చువల్లీ దీనికి డిఫరెన్స్ ఏంటి, ఎలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఎన్డిఎఫ్ఏ డిఎఫ్ఏ గురించి చెప్తాను. మనం ఇప్పుడు ఫైనైట్ ఆటోమేటా డిస్కస్ చేసుకోవడానికి ముందు మనకు కొన్ని వర్డ్స్ తెలిసి ఉండాలి. 5 టపుల్స్ అదంతా నేను చెప్తాను. దానికంటే ముందు మనమే ఫైనైట్ ఆటోమేటాలో ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే స్టేట్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఫస్ట్ స్టేట్, తర్వాత ఇనీషియల్ స్టేట్, ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిషన్ అండ్ ఫైనల్ స్టేట్. ఓకేనా? ఏం లేదండి, ఈజీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే స్టేట్ అంటే ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ మిషన్లో మనం స్టేట్ని ఈ సర్కిల్తో డినోట్ చేస్తాము. ఓకేనా? స్టేట్ని సర్కిల్తో డినోట్ చేస్తాము. ఆ సర్కిల్లో ఏదైనా వాల్యూ ఇస్తాను, Q0, Q1. ఓకే, దీన్ని మనం ఒక స్టేట్ డినోట్ చేస్తాను. ఇనీషియల్ స్టేట్ అంటే ఇనీషియల్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ దెర్ ఈజ్ నో సోర్స్ ఫ్రమ్ ద డివైస్. ఇట్ స్టార్ట్స్ విత్ యారో. దీనికి వచ్చినటువంటి సోర్స్ నుంచి ఎలాంటి, ఇది Q0 అండి. ఫస్ట్ ఈ సోర్స్ నుంచి ఎలాంటి ఇన్పుట్ అనేది మనకు ఉండదు. ఓకే, ఇట్ స్టార్ట్స్ విత్ యారో అండ్ సర్కిల్. ట్రాన్సిషన్ అంటే ఏమంటానంటే ఇప్పుడు మీరు నాకు ఒక 2 స్టేట్స్, ఇది ఫస్ట్ స్టేట్ Q0 అండ్ Q1 అనేది ఫైనల్ స్టేట్ అని తీసుకున్నాను. ఫైనల్ స్టేట్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ డబుల్ సర్కిల్. ఓకే, అండ్ ఇనిషియల్ స్టార్టింగ్ విత్ యారో, నో సోర్స్ అని తీసుకుంటే ఈ ట్రాన్సిషన్, ఈ రెండింటికి మధ్యలో ఈ రెండింటిని కలిపే లైన్ని నేను ఎడ్జ్ అంటాను. ఏమంటాను నేను, ద ఎడ్జ్ బిట్వీన్ 2 స్టేట్స్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ ట్రాన్సిషన్. ఈజ్ ఇట్ క్లియర్? ఫైనల్ స్టేట్ అంటే ఏంటిది, 2 సర్కిల్స్తోని డినోట్ చేస్తాను. ఇప్పుడు నేను 2 సర్కిల్స్తోని డినోట్ చేసిన దీన్ని ఏమంటాను నేను, ఫైనల్ స్టేట్ అంటాను. అర్థమైందా? స్టేట్ని సర్కిల్తో డినోట్ చేస్తాను. ఇనిషియల్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ దెర్ ఈజ్ నో సోర్స్ ఫ్రమ్ ద డివైస్. ఓకేనా? దీన్ని నేను ఇనిషియల్ స్టేట్ అంటాను. ఇది స్టార్టింగ్ యారో విత్ సర్కిల్. తర్వాత ట్రాన్సిషన్ అంటే 2 స్టేట్స్కి మధ్యలో ఉన్నటువంటి లైన్ ఆర్ మన డిస్క్రీట్లో చదువుకున్నాము ఎడ్జ్. దట్ ఎడ్జ్ ఈజ్ నథింగ్ బట్ ద transition of these 2 states. Final, it is denoted with double circle. ఓకేనా? దీని తర్వాత ఫైనైట్ ఆటోమేటాని ఎలా రిప్రజెంట్ చేస్తారనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిజన్.
చూడండి ఇక్కడ ఫైనైట్ ఆటోమేటాను 2 వేస్లో రిప్రజెంట్ చేశాను. ఫస్ట్ ఫైనైట్ ఆటోమేటాను 2 డివైడ్గా చేశాను, డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అండ్ నాన్ డిటర్మినిస్టిక్. ఈ ఫైనైట్ ఆటోమేటాలో నేను ఇప్పుడు చెప్పేది మీకు డిటర్మినిస్టిక్లో నాన్ డిటర్మినిస్టిక్లో రెండిట్లో ఉంటుంది. దాని డిఫరెంట్ అయినా నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇప్పుడు ఏమంటున్నానంటే యాక్చువల్గా ఫైనైట్ ఆటోమేటా రిప్రజెంట్స్ ఇన్ 2 వేస్. ఓకే, ఫైనైట్ ఆటోమేటా రిప్రజెంట్స్ ఇన్ 2 వేస్. ఓకే, ఏంటా 2 ways? ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్టెడ్ గ్రాఫ్ ఆర్ ట్రాన్సిషన్ డయాగ్రామ్. దీన్ని ఏమంటాను? డైరెక్టెడ్ గ్రాఫ్ విత్ స్టేట్స్. డైరెక్టెడ్ గ్రాఫ్ విత్ స్టేట్స్. ఓకే, and second one is transition table. What is our second one? ట్రాన్సిషన్ టేబుల్. యాక్చువల్గా ఫైనైట్ ఆటోమేటాని ఇప్పుడు నేను డిఎఫ్ఏలోనైనా ఎన్డిఎఫ్ఏలో అయినా 2 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. డైరెక్టెడ్ గ్రాఫ్ విత్ స్టేట్స్, దాన్నే నేను ఏమంటాను? ట్రాన్సిషన్ డయాగ్రామ్. ఏమంటాను దీన్ని? ఫస్ట్ దాన్ని ట్రాన్సిషన్ డయాగ్రామ్ అంటే ట్రాన్సిషన్ డయాగ్రామ్ అనొచ్చు, దాన్ని ట్రాన్సిషన్ టేబుల్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటున్నాను, ఒక ఫైనైట్ ఆటోమేటా ట్రాన్సిషన్ డయాగ్రామ్. ఎలా అంటే ఇది Q0 అండి. ఓకే, అండ్ ఇట్ ఈస్ Q1. ఓకే, ఇట్స్ ఈస్ ఇనీషియల్ స్టేట్ ఎప్పుడు యారోతో స్టార్ట్ అవుతుంది, రెండింటి మధ్యలో ఒక ఎడ్జ్ ఉంది. నేను ఇది ఫస్ట్ వన్ ఎలా తీసుకుంటున్నాను? స్టార్టింగ్ విత్ ఇది 0 తీసుకుంటున్నాను, దిస్ ఈజ్ 1. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి ఇది నేను 0తో ఎండ్ చేస్తాను. మీకు కావాలనుకుంటే దీనికి మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 1తో కూడా చేసుకోవచ్చు. ఓకే, నేను ఇది చెప్తాను. ఇన్పుట్ ఎలా ఇవ్వాలి, ఏం తీసుకుంటే ఏం వస్తుంది, లాంగ్వేజ్లో స్ట్రింగ్లో ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇది తీసుకున్నటువంటి దీన్ని ఏమంటాను నేను? ట్రాన్సిషన్ డయాగ్రామ్ అంటాను. ఈ ట్రాన్సిషన్ డయాగ్రామ్కి ట్రాన్సిషన్ టేబుల్ ఎలా రాయాలంటే, ట్రాన్సిషన్ టేబుల్లో ఫస్ట్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్, దీస్ ఆర్ ఇన్పుట్స్ 0, 1. ఈ ఇన్పుట్స్ని ఇక్కడ ఇందులో రోస్లో రాయాలి 0, 1. ఏవైతే ట్రాన్సిషన్ స్టేట్స్ ఉంటాయో వాటిని మనం కాలమ్స్లో రిప్రజెంట్ చేస్తాము. రిప్రజెంట్ చేసిన తర్వాత హియర్ దీన్ని Q0 on 0. ఓకే, Q0 on 0 అంటే Q0కి 0 ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి ఏ స్టేట్కి వెళ్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు Q0 on 0. ఇట్ ఈస్ గోయింగ్ టు వాట్? Q1 స్టేట్. Q0 on 1. Q0కి 1 ఇచ్చినట్లయితే ఎటు పోతుంది? మళ్ళీ అది ఇనిషియల్ స్టేట్కి వస్తుంది. ఓకే, తర్వాత Q1 on 0. Q1 on 0 what? It is going to the same state Q1. Q1 and 1 ఇచ్చినప్పుడు ఎటుపోతుంది? ఇనిషియల్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటాం? ట్రాన్సిషన్ డయాగ్రామ్ అంటాము, దీన్ని ట్రాన్సిషన్ టేబుల్ అంటాము. ఇందులో యాక్చువల్గా ఫైనైట్ ఆటోమేటా హ్యావింగ్ 5 tuples. What is that? Finite automata having 5 tuple or 5 elements అంటాము. Those are వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తానంటే Q, సిగ్మా అండ్ డెల్టా అండ్ Q0, F. ఇక్కడ ఏమంటానంటే నేను Q is nothing but set of all states. Q is nothing but set of all states. States అంటే ఏంటిది? ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. Q0, Q1. Q అని అలా రాస్తాము. Q అంటే ఏమన్నాను? సెట్ ఆఫ్ ఆల్ స్టేట్స్. ఓకే, అండ్ సిగ్మా అంటే నేను ఏమంటాను దాన్ని? ఇన్పుట్ సింబల్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద ఇన్పుట్ సింబల్స్? హియర్ వీఆర్ యూజింగ్ 0, 1. దట్ ఈస్ ద ఇన్పుట్ సింబల్స్. ఓకే, epsilon. Delta is nothing but transition function. This is nothing but transition function. Okay, తర్వాత Q0 అంటే ఏంటిది? This is initial state. Always it represents initial state. F is nothing but final state. Okay, and one more is మనకి ఫైనైట్ ఆటోమేటాలో ఇనిషియల్ స్టేట్ ఈజ్ ఆల్వేస్ 1, but in finite automata so many
ఫైనల్ స్టేట్స్ ఇస్ దేర్. ఓకే, డమ్మీ స్టేట్ కూడా ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది, ఎలా పెట్టుకోవాలనేది నేను మీకు క్లాస్లో చెప్తాను. ఇక్కడి వరకు అర్థమైంది కదా. ఫైనైట్ ఆటోమేటాల్ని యాక్చువల్గా డిటర్మినిస్టిక్, నాన్ డిటర్మినిస్టిక్గా డివైడ్ చేశారు. దాన్ని 2 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు, డైరెక్టెడ్ గ్రాఫ్ అండ్ ట్రాన్సిషన్ టేబుల్. డైరెక్టెడ్ గ్రాఫ్ ఇచ్చినప్పుడు ట్రాన్సిషన్ టేబుల్ ఇలా రాయాలి. దిస్ ఈస్ 5 tuple ఎలిమెంట్స్ ఫైనైట్ ఆటోమేటా, దట్ ఈస్ ఇన్ 5 tuples. వాట్ ఆర్ దట్? Q, sigma, delta, Q naught, F. ఓకేనా? నో డౌట్. చూడండి, ఫైనైట్ ఆటోమేటా నేను ఎన్ని డిఫరెంట్ కేటగిరీగా డివైడ్ చేశాను. డిఎఫ్ఏ, డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అండ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. అవునా? ఈ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాని ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను. ఈ డిఫరెన్స్ తెలిసినప్పుడే మీరు ప్రాబ్లమ్స్ క్లియర్గా చేయగలుగుతారు. ఎందుకంటే డిఫరెన్స్ అనేది మీకు తెలిసి ఉండాలి. అప్పుడే మనకి లెంత్ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, యాక్చువల్ ఇన్పుట్స్ ఎవ్రీ టైం దీనికి డిఫరెంట్గా ఉంటాయా లేదా అనేది. ఇప్పుడు ఈ ఫిగర్ తీసుకున్నామా, ఇది తీసుకున్నటువంటి ఇనీషియల్ ఏంటి? Q naught. ఓకే, ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ ఆరో. దిస్ ఈజ్ ద ఇనీషియల్ స్టేట్. ఇదేంటిది? డబుల్ సర్కిల్ ఉంది, ఫైనల్ స్టేట్. చూడండి, హియర్ ఏమంటున్నానంటే ఎవ్రీ స్టేట్ దేర్ షుడ్ బి ఏ ట్రాన్సిషన్ ఆఫ్ ఎవ్రీ ఇన్పుట్ సింబల్. ఏమంటున్నాను? ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ దేర్ షుడ్ బి ఏ ట్రాన్సిషన్ ఫర్ ఎవ్రీ ఇన్పుట్ సింబల్. అంటే ప్రతి స్టేట్కి, ప్రతి ఇన్పుట్ సింబల్కి ఒక ఎడ్జ్ ఉండాలి అంటున్నాను. అంటే 0కి ఒక ఎడ్జ్ ఉంది, 1కి ఒకటి ఉంది. ఇందులో కూడా 0కి ఒక ఎడ్జ్ ఉంది, 1కి ఒక ఎడ్జ్ ఉంది. ఓకేనా? అదే. కానీ ఇక్కడ చూడండి, 0కి 1కి మళ్ళీ ఇది రిపీట్ అయింది ఎడ్జ్. ఇదేమో 1కి ఉంది, కానీ ఇక్కడ 1కి ఇక్కడ నుంచి ఉంది Q1కి, కానీ 0 ఎడ్జ్ 0కి మాత్రం లేదు. ఓకే, అంటే నాట్ రిక్వైర్డ్ ఫర్ NDFA. అంటే ప్రతి ఇన్పుట్ సింబల్కి ట్రాన్సిషన్ ఎడ్జ్ అనేది ఉండొచ్చు. ఇట్ మే ఆర్ మే నాట్, ఉండకపోవచ్చు. ఎందులో? NDFAలో. కానీ DFAలో ఏంటి? ప్రతి ఇన్పుట్ సింబల్కి ఒక ట్రాన్సిషన్, ఒక ఎడ్జ్ అనేది 0కి ఉండాలి, 1కి ఉండాలి. ఓకేనా? అంటే ఏంటిది? ఎవ్రీ state there should be a input, there should be a transition for every input symbol. Here it may or may not. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఇది తీసుకోండి ట్రాన్సిషన్. ఇంకోటి ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఏంటి మనకి 5 tupleలో Q, ఎప్సిలాన్, డెల్టా, Q naught, F ఆల్ ఆర్ సేమ్. ఓన్లీ ద ట్రాన్సిషన్ ఫంక్షన్ ఈస్ డిఫరెంట్ ఫర్ దీస్ టూ. NDFAలో, DFAలో డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ట్రాన్సిషన్ ఫంక్షన్. ఈ ట్రాన్సిషన్ ఫంక్షన్లో Q క్రాస్ ఎప్సిలాన్ చేస్తే మనకి Q అంటే స్టేట్, ఎప్సిలాన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ సింబల్. ఇక్కడ చూడండి అమ్మా, అప్పుడు Q వస్తుంది. Q క్రాస్ ఎప్సిలాన్ అంటే ఇన్పుట్ సింబల్. మనకి ఫైనల్గా Q అనేది స్టేట్ అంటే Q వస్తుంది. అంటే ఈ స్టేట్ వస్తుంది. Q naught, Q1 ఒకటే ఉంది కాబట్టి ఇలా వస్తుంది. కానీ ఇక్కడ ఏమొస్తుందంటే ట్రాన్సిషన్ ఫంక్షన్ Q క్రాస్ ఎప్సిలాన్ చేస్తే 2 to the power of Q అంటే పవర్స్ ఆఫ్ ఏమొస్తుంది మనకి? పవర్ సెట్ ఆఫ్ Q వస్తుంది. పవర్ సెట్ ఆఫ్ Q. అది ఎలా అంటే, ఇప్పుడు ఈ ఫంక్షన్ తీసుకోండి, దీనికి పవర్ సెట్ ఆఫ్ Q అంటే దీన్ని ఎన్ని కాంబినేషన్గా రాయొచ్చు నేను? ఒకటి ఎంటీ రాయొచ్చు, ఇంకొకటి Q నాట్గా రాయొచ్చు, ఇంకొకటి Q1 అండ్ అనదర్ వన్ Q నాట్ Q1, దెన్ హౌ మెనీ 4 ఇన్ని వేస్లో రాయొచ్చు. అంటే ఏంటిది? 2 power 1 2 3 4 అంటే ఏంటి? 2 స్క్వేర్లో రాయొచ్చు. అంటే 2 power Q అంటే ఏంటిది? ఇన్పుట్ సింబల్స్, స్టేట్స్. Q నాట్ Q1 అంటే 2 స్టేట్స్ ఉన్నాయి. 2 స్క్వేర్ అంటే 4 వేస్లో రాయొచ్చు. వచ్చిందా? ఈ ట్రాన్సిషన్కి ఇలా. కానీ ఇక్కడ ఏంటి మనకి? ఈ ట్రాన్సిషన్ని మనం ఎన్ని వేస్లో రాయొచ్చు? Q క్రాస్ ఎప్సిలాన్ మీన్స్ ఎప్సిలాన్ అంటే ప్రతి ఇన్పుట్కి ఒక స్టేట్, ప్రతి ఇన్పుట్కి ఒక పాత్ ఉంది. ఓకే, అప్పుడు మనకి సేమ్ ఇవి రెండే రాయొచ్చు. అదేంటి నేను మీకు ప్రాబ్లంలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి మెయిన్ డిఫరెన్స్ ఇదే అండి. ఇంకో 4-5 డిఫరెన్సెస్ ఉన్నాయి, అవేంటో చూడండి. ఓకేనా? చూడండి,
ఇక్కడ ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, ఓన్లీ ద ట్రాన్సిషన్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎంప్టీ ట్రాన్సిషన్స్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, ఎంప్టీ ట్రాన్సిషన్స్ మనకి పాసిబుల్ అవ్వదు, కానీ ఇక్కడ ఏంటి ఎంప్టీ ట్రాన్సిషన్స్ ఈజ్ పాసిబుల్. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కన్స్ట్రక్ట్. అండ్ డెడ్ స్టేట్ అనేది కంపల్సరీ ఉంటుంది డిఎఫ్ఏలో, ఇక్కడ దెర్ ఈజ్ నో డెడ్ స్టేట్. ఓకే, అండ్ కంపల్సరీ అని కాదు, అలాంటి పాసిబిలిటీ మనకు వస్తుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్కి మనం ఎవ్రీ స్టేట్కి ఇన్పుట్ ఇవ్వాలి, అందుకని సమ్టైమ్స్ మనం డెడ్ స్టేట్ని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటిది, ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ ద ట్రాన్సిషన్ టు సింగిల్ స్టేట్ అండ్ దిస్ ఈజ్ అవర్ ట్రాన్సిషన్ ఫంక్షన్. ఓకేనా, ఇక్కడ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ పవర్ సెట్, మీన్స్ 2 power q. ఓకే, దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ డిఎఫ్ఏ అండ్ ఎన్డిఎఫ్ఏ. నెక్స్ట్ క్లాసెస్లో డిఎఫ్ఏలో మనం లెంత్ ఉంటే ఎలా చేయాలి, స్ట్రింగ్ ఉంటే ఏంటి, ఎండ్తో ఉంటే ఏంటి, స్టార్ట్తో ఉంటే ఏంటి, కంటైన్ ఉంటే ఏంటి, అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ వెరీ డీటెయిల్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్కి, గ్రూప్స్కి, అందరికీ, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఒక లైక్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.